హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ పిల్లలకు లంచ్ బాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంతకీ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సాంబార్ పొడి అన్నం. పేరు కొత్తగా ఉంది కదూ, టేస్ట్ కూడా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రైస్ వండుకొని చల్లారాక ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కాస్త చిటపటలాడాక మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక మీ దగ్గర ఉంటే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పల్లీలు, నువ్వుల పొడి వేసి 1 నిమిషం కలుపుతూ ఫ్రై చేయాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు మరోసారి బాగా కలపాలి. ఇలా 1 నిమిషం పాటు ఈ పొడిని ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ సాంబార్ పొడి వేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మీకు ఈ రైస్ స్పైసీనెస్ తక్కువగా కావాలంటే మీరు 1 స్పూన్ సాంబార్ పొడి మాత్రమే వేసుకోవచ్చు. ఈ మసాలానంతటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఇందులో వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కాస్త వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడే సాంబార్ పొడి అన్నం రెడీ అయినట్లే. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.